నమస్తే. 5 కోట్లకు మోసం చేసినటువంటి బీఆర్ఎస్ యువ నేతను పోలీసులు పట్టుకున్నారు. చాలా కీలకంగా మారినటువంటి అంశం ఇది. అంటే తెలంగాణ రాష్ట్రంలో అమలైనటువంటి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బెంగుళూరు కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయటం, మీకే ఆ పథకాన్ని అప్పగిస్తున్నామని చెప్పి యువ నేత అబద్ధాలు చెప్పి వారి వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు లాగేశాడు. అతని పేరు అలిశెట్టి అరవింద్ కుమార్. చాలా ఇప్పుడు కీలకంగా మారింది ఈ అంశం. ఆయన కేటీఆర్‌కి అత్యంత సన్నిహితుడు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. అంటే జీవోలను కూడా మార్ఫింగ్ చేసి, నకిలీ క్రియేట్ చేసి వాళ్ళకి పంపించి, వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము చేసుకోవడం, తర్వాత అడ్రస్ లేకుండా పోవటం. గతంలోనే చాలాసార్లు కంప్లెయింట్ ఇచ్చింది ఆ కంపెనీ. కర్ణాటకకు సంబంధించి బెంగుళూరులో ఉన్నది ఆ కంపెనీ. ఇలా మోసం చేశారని చెప్పి రిటర్న్‌గా కూడా వచ్చారు, కంప్లెయింట్ ఇచ్చారు ప్రభుత్వానికి. కానీ ఎక్కడా కూడా చర్యలు తీసుకోలే. ఎందుకంటే మరి బీఆర్ఎస్ నేత కదా! మనం చూస్తున్నాం స్క్రీన్ మీద అతనే అరవింద్ కుమార్. ఆయన తెలంగాణలో టీ పల్స్ మీడియా అలాగే వేదం ఫౌండేషన్ ఒకటి నిర్వహిస్తున్నారు. దాని ముసుగులో ఇలాగా అక్రమాలు, దందా. దానికి ఏంటంటే కేటీఆర్ నాకు తెలుసు, కేసీఆర్ తెలుసు, హరీష్ నాకు తెలుసు అని చెప్పి నమ్మించి మోసం చేయటం. మొత్తానికి తప్పించుకొని తిరుగుతున్నటువంటి అరవింద్ కుమార్ కోసం పోలీసులు ఎప్పటినుంచో గాలిస్తున్నారు. కానీ అంటే ప్రభుత్వం మారిన తర్వాత జంప్ అయిపోయాడు. మొత్తానికి చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారంలో 5 కోట్లు మోసపోయామని ఆ కంపెనీ ప్రతినిధులు ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కలిసినటువంటి నేపథ్యంలో దాన్ని మొత్తం వివరాలన్నీ సేకరించిన తర్వాత ఒక టీంకి అప్పగించారు ఆ బాధ్యతను. అంటే అతను విచారించండి, పిలిపించి అని చెప్పి. కానీ ఎక్కడా కూడా దొరకట్లా. లాస్ట్‌కి వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. 5 కోట్ల రూపాయలకు సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ అకౌంట్‌లో ఎంత వేశారు, ఫోన్‌పే, గూగుల్ పే, అలాగే అకౌంట్‌లో వేసినవి అన్నీ మొత్తం ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్‌గా వచ్చి లిక్విడ్ క్యాష్ కూడా ఇచ్చారట. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం ద్వారా అమలయ్యే ఆ పథకానికి సంబంధించి ఎప్పుడు కూడా కాల్ రాలా. సో ఇలాంటి అనుమానం వచ్చి ఇచ్చారు. అయితే గతంలో మరి బీఆర్ఎస్ఏ కదా అధికారంలో ఉంది. ఈయన కూడా బీఆర్ఎస్ఏ. ఇంకేం చేస్తారు? వాళ్ళు కూడా ఇంకా సైలెంట్ అయ్యారు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు అని తెలుసుకున్నటువంటి ఆ కంపెనీ ప్రతినిధులు వచ్చి ఆయనతో మాట్లాడి ఇలా జరిగిందని ఆధారాలన్నీ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత మొత్తానికి పోలీసులకి చిక్కాడు. ఇప్పుడు ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే రెండో ఎపిసోడ్ కీలకంగా మారబోతుంది. అసలు అరవింద్ కుమార్ వెనుక ఎవరున్నారు, ఎవరు నడిపించారు? ప్రభుత్వంలో మిడ్ డే మీల్స్కి సంబంధించి అంటే విద్యాశాఖ ద్వారా అది నిర్వహించబడుతుంది. జీవోలను కూడా అంటే క్రియేట్ చేశారు. దానికి ఎవరో ఒకరు సహాయం చేయాలి కదా. ఆ సహాయపడింది ఎవరు, సహకరించింది ఎవరు, కీలకమైనటువంటి నేత ఎవరు, కేటీఆరా, హరీషా ఏంటి అనే దాని మీద ఇప్పుడు విచారిస్తే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడే అవకాశం ఉంది అనేది చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే అరవింద్ కుమార్ని అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇంకా అధికారికంగా పోలీసులు అవి చెప్పాల్సి ఉంది. మొత్తానికైతే ఈ వ్యవహారంలో 5 కోట్ల స్కామ్లో ఇప్పటికే ఈ 9.5 ఏళ్లలో ఎన్నో స్కాములు చేసింది అనేది ఒక్కొక్కటిగా బయటపడుతుంది. మొన్న మధ్య పందుల స్కామ్, తాజాగా గొర్రెల స్కాము, ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం స్కాము, ఇంకెన్ని బయటపడతాయో. ఆఫీసుల్లో ఫైల్స్ మాయం, కంప్యూటర్ల మాయం, అన్నీ ఎత్తుకుపోతున్నారు. అన్నీ స్కామ్లే, స్కీముల పేరుతో స్కాములు. సో ఇప్పుడు ఈ వ్యవహారంతో ఇంకెంతమంది బయటపడతారు అనేది చాలా కీలకంగా మారింది తెలంగాణలో.